ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రీసెంట్గా మన దేశానికి చెందిన సైనికుడు పొరపాటున పాక్ భూభాగంలోనికి ప్రవేశించి ఆ దేశ సైనికులకు చిక్కాడు. అతని గురించి భారత సైన్యం పాక్ ఆర్మీతో చర్చలు జరుపుతున్నా 3 రోజుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అసలు ఆ సైనికుడు ఎలా ఉన్నాడన్నది అతని కుటుంబంలో అంతులేని ఆవేదనను, అయోమయాన్ని సృష్టిస్తుంది. అతను బతికే ఉన్నాడా లేదా అంటూ అతని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటన తర్వాత మరో ఘటన భారతీయులను కలవరపరుస్తుంది. బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్కు చెందిన జవాన్ పూర్ణం సాహు పాకిస్తాన్ ఆర్మీకి అనుకోని రీతిలో పట్టుబడడం అతని కుటుంబాన్నే కాక దేశ ప్రజలను కంగారు పెడుతుంది. 3 రోజులుగా పాక్ చెరలోనే బందీగా ఉన్న పూర్ణం పరిస్థితి ఎలా ఉందన్నది కూడా తెలియకుండా పోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్లో విధుల్లో ఉండగా గత బుధవారం పూర్ణం అనుకోకుండా పాక్ ఆర్మీకి చిక్కాడు. రైతులకు గస్తీ కాస్తున్న ఆయన కాస్త అస్వస్థతకు గురై సమీపంలోని ఓ చెట్టు దగ్గరకు వెళ్లి సేద తీరాడు. కాసేపటికే అతన్ని పాక్ సైనికులు చుట్టుముట్టారు. అప్పుడు కానీ తను సేద తీరింది పాక్ భూభాగంలో అని పూర్ణకు అర్థం కాలేదు. అనుకోని పరిస్థితుల్లో తాను సరిహద్దు దాటి పాక్ భూభాగంలో కాలు పెట్టానని, సేద తీరడానికే చెట్టు కింద కూర్చున్నానని ఎంత చెప్పినా పాక్ ఆర్మీ పట్టించుకోనట్టు తెలిసింది. భారత జవాన్ అని తెలియగానే పాక్ సైనికులు బంధించినట్లుగా సమాచారం అందుతుంది. విషయం తెలుసుకున్న భారత ఆర్మీ వెంటనే స్పందించింది. అతన్ని విడుదల చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. ఇంతలో బైస్నార్ లోయలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత సెన్సిటివ్గా మారాయి. సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది కూడా అర్థం కాని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే పూర్ణం విడుదలపై పాక్ ఆర్మీ స్పష్టత ఇవ్వడం లేదని ఢిల్లీ నుంచి సమాచారం అందుతుంది. ఈ పరిణామం పూర్ణం సాహు కుటుంబంలో తీవ్ర ఆవేదనకు కారణమవుతుంది. మంగళవారం రాత్రి ఆయన ఫోన్ చేశారని, బుధవారం తాము ఫోన్ చేస్తే కలవలేదని, చివరికి రాత్రి అతని స్నేహితులు కాల్ చేసి విషయాన్ని చెప్పారని అంటూ పూర్ణం భార్య రోధిస్తుంది. నాన్నకు ఏమైంది అంటూ తన 7 ఏళ్ల కొడుకు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని అంటుంది. అలాగే అసలు తన కొడుకు బతికున్నాడో లేదో కూడా అర్థం కావడం లేదని పూర్ణం తండ్రి బోలోనాథ్ విలపిస్తున్నారు. దేశం కోసం తన బిడ్డ పనిచేస్తున్నాడని, సెలవుపై ఇంటికి వచ్చి 3 వారాల క్రితమే మళ్ళీ సైన్యంలోనికి వెళ్లాడని గుర్తు చేసుకుంటున్నారు. కేంద్రం ఈ విషయంలో స్పందించి తన కొడుకును త్వరగా క్షేమంగా విడిపించాలని ఆయన కోరుకుంటున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా బలహీనపడిన విషయాన్ని కేంద్రం దృష్టిలో పెట్టుకుని పూర్ణం సాహు విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలంటూ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా అతన్ని ఇంటికి చేర్చి ఆ కుటుంబం పడుతున్న బాధకు ముగింపు పలకాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.